ఈ 30వ వేడుకకు రావటం అన్నది అది నాకు బాధ్యత. ఒరే శ్రీకరం, వీళ్ళు అబద్ధం ఆడుతున్నారు. చుట్టూ వెతకరా, ఎక్కడ ఉంటాడు. ఎందుకమ్మా తనను అనుమానిస్తావు? శ్రీజ చెప్తుంది కదా తనే రమ్మన్నానని. ఇదంతా నిజం కాదురా, వీళ్ళేదో దాస్తున్నారు. నా కళ్ళారా నేను చూశాను. సంధ్య చెప్పమ్మా, ఇంకా ఎంతకాలం మోసం చేస్తావు? అత్తయ్య, నేను మోసం చేయడం ఏంటి? నేనే వదిన్ని పిలిచాను, చెప్తే వినవేంటమ్మా? నువ్వైతే ఇక్కడికెందుకు తీసుకొచ్చావే? ఇంట్లో మీకు మాట్లాడుకోవడానికి కుదరటం లేదా? ఇలా బయట కలిసి మాట్లాడాల్సినంత అవసరం ఏమొచ్చింది? అమ్మా, కాలేజ్లో ఒకడు నన్ను ఏడిపిస్తున్నాడు. ఆ విషయం గురించి వదిన్తో మాట్లాడడానికి ఇక్కడికి తీసుకొచ్చాను. ఇంట్లో అయితే మీరు బాధపడతారు. ఆ ఇరుగు పొరుగు వాళ్ళు మా మాటలు వింటే లేనిపోని ప్రాబ్లం చేస్తారు. అందుకని ఇక్కడికి తీసుకొచ్చాను. కాదు శ్రీకరం, ఇదంతా అబద్ధం. అసలు వీళ్ళు... అమ్మా, నిజమే చెప్తున్నాను. నాకు మీ మీదే అనుమానం ఉందే. మీరిద్దరూ అబద్ధం చెప్తున్నారు. అన్నయ్య, నేను నీకు నిజమే చెప్తున్నాను. మన ఇంటి చుట్టుపక్కల వాళ్ల కళ్ళల్లో పడితే చాలా అల్లరి చేస్తారు. అదంతా ఎందుకులే అని నేను వదిన్నే ఇక్కడికి రమ్మన్నాను. నిజమన్నయ్య, వాడికి వదిన వార్నింగ్ కూడా ఇచ్చింది. శ్రీజ, నువ్వు... అమ్మా, ఇంక చాలు. సంధ్యపై లేనిపోని నిందలు వేసింది చాలు. చెల్లెలు చెప్తున్నా వినకుండా తనపై కూడా నిందలేసింది చాలు. ముందిక్కడి నుంచి వెళ్ళిపోదాం. అది కాదురా. చాలమ్మా, పదండి. సంధ్యతో మాట్లాడడానికి ఇంత సఫర్ అవ్వాల్సి వస్తుందేంటి? తనకి నా పరిస్థితి ఎక్స్ప్లెయిన్ చేద్దామంటే అడుగడుగునా అడ్డుపడుతున్నారు. అయినా నేను సంధ్యతో మాట్లాడితే వీళ్ళందరికీ ఏంటి ప్రాబ్లం? ఎందుకు వాళ్ళ అత్తగారు అంత కటువుగా మాట్లాడుతున్నారు? ఇప్పుడు నా ప్రాబ్లంకి సొల్యూషన్ ఎప్పుడు దొరుకుతుంది? మీకన్నీ తెలిసి ఇలా చేస్తున్నారు కదా. సంధ్యని కష్టాల్లో ముంచేశారు, నన్ను బాధల్లో ముంచేశారు. ఇదేనా మీరు చేసే న్యాయం? ఆయన్ని చూశారు కదా, నా గురించి ఏదో బయట పెడతానని తిరుగుతున్నారు. విశ్వమంతా ఉన్న మీరు, ఆయన మనసు మీకు తెలీదా? దయచేసి ఆ మనసుని మార్చండి. నాకు నన్ను ప్రేమించే నా భర్త కావాలి. నా పాత రాజేష్ తిరిగి కావాలి. దేవుళ్ళకి పూజలు చేస్తున్నావా వింధ్య? నువ్వెన్ని మొక్కులు మొక్కి దండాలు పెట్టినా చేసిన పాపం పోదు, జరిగేది ఆగదు. బావ నిన్ను ఇంట్లో నుంచి గంటేయడం కన్ఫర్మ్. డెడ్ లైన్ తెలుసు కదా. నీకేం కావాలి మోనికా? నా జీవితం నీ కంటికి ఆటగా కనిపిస్తుందా?
అసలు ఎందుకు నన్ను టార్గెట్ చేస్తున్నావు? ఇది మరీ బాగుంది. ఎంకాయమ్మ ఎందుకు ఏడుస్తున్నావంటే మంగతయారు నన్ను చూసి నవ్వింది అందంట. అలా ఉంది నీ ఆలోచన. నేనెందుకు నిన్ను టార్గెట్ చేస్తాను? నాకేం అవసరం? నువ్వు చేసిన తప్పే శాపమై నిన్ను వెంటాడుతుంది. నేనేం తప్పు చేశాను? అబ్బా, ఏమీ తెలియనట్టు భలే అమాయకంగా ఉంటావు. నువ్వేమి చేయకపోతే బావా నిన్నెందుకు అవాయిడ్ చేస్తాడు? అవును, నాకొక డౌటు. బావ ఎలాగో నేను ఇంట్లోంచి మెడపట్టి అది కన్ఫర్మ్. మరప్పుడు నువ్వెవరింటికి వెళ్తావు? పుట్టింటికా లేకపోతే సంధ్య ఇంటికా? అయినా ఆ సంధ్యకే దిక్కులేదు. ఇంకా నీకేం పెడుతుంది? పుట్టింటికే పో. అసలు ఆయన ఏ విషయం గురించి బాధపడుతున్నారో, దేని గురించి నన్ను దూరం పెడుతున్నారో నీకు తెలుసు కదా? అసలు ఏం జరిగిందో చెప్పు మోనికా, ప్లీజ్. నీకు దండం పెడతాను. నువ్వు నన్ను ఇలా రిక్వెస్ట్ చేస్తుంటే భలే కిక్కుగా ఉంది తెలుసా? సరేలే, అసలే నాది జాలి గుండె. నీ రిక్వెస్ట్ని యాక్సెప్ట్ చేసి నీకో హింట్ ఇస్తా. ఏ మగాడైనా భార్యని దూరం ఎందుకు పెడతాడు? అనుమానం. అనుమానమా? దేని గురించి? నాకు తెలిసి నేనే తప్పు చేయలేదే. తప్పంటే కూరల్లో ఉప్పు ఎక్కువ, కాఫీలో షుగర్ తక్కువ అలాంటివి కాదు. పెళ్ళై బిడ్డని కన్నదానివి. భర్తకి భార్యపై ఏ విషయంలో అనుమానం వస్తుందో నీకు తెలీదా? ఏ విషయంలో? భర్తకి తెలియని రహస్యం భార్యకున్నప్పుడు. భర్త పెట్టుకున్న నమ్మకాన్ని భార్య తొంగల తొక్కి మోసం చేసినప్పుడు. అంటే ఏంటో నువ్వే చెప్పు వింధ్యా. నువ్వు బావని మోసం చేసావు కదా? నేను నా భర్తని మోసం చేయడం ఏంటి? అలా చేసేవాళ్ళే ఇలా ఇన్నోసెంట్గా ఉంటారు వింధ్యా. పాపం కదా, బావ ప్రతిదీ నీకు చెప్తాడు. నువ్వెందుకు ఇలా దాస్తున్నావు? అసలు నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు? నువ్వు చేసిన దాని గురించి అనుకో. అంటే నీకు అన్ని విషయాలు తెలుసా? ఏ విషయాలు వింధ్యా? నువ్వేదో తెలుసు అంటున్నావు కదా. ఇక్కడ మ్యాటరు నాకు తెలుసు, ఎలా తెలుసు అని కాదు. బావ నువ్వు దాచిపెట్టిన రహస్యం కనిపెట్టేశాడు. దాట్స్ ఇట్. ఏంటి నువ్వనేది? నిజం. అందరి కళ్ళు తెరిపించే పచ్చ నిజం. మా అత్తయ్య ఒక సిద్ధాంతం ఫాలో అవుతుంది. భార్యాభర్తల మధ్య ఏ రహస్యాలు ఉండకూడదు అని. కానీ నువ్వు ఏకంగా జీవితాంతం బాధపడే కథనే దాచేసి భలే మేనేజ్ చేస్తున్నావు. నువ్వేం మాట్లాడుతున్నావు? నాకేం అర్థం కావట్లేదు. అన్నీ అర్థం అవుతాయి వింధ్యా. నీ యాక్షన్కి బావ ఇచ్చే రియాక్షన్ చూశాక అన్నీ క్లారిటీ వస్తాయి. పాపం బావకి నిద్ర, ఇంట్లో వాళ్ళకి మనశ్శాంతి లేకుండా చేసావు కదా. రెడ్ లైన్ ఫిక్స్ చేశాడు కదా, నీకు చెక్ పెడతాడు. రెడీగా ఉండు. ఈ మౌనిక ఏంటి దాపరికాలు రహస్యాలు అంటుంది? ఒకవేళ ఆయనకి బిడ్డ గురించి రహస్యం తెలిసిపోయిందా? తెలిస్తే ఆయన నన్ను క్షమించరు.
అత్తయ్య అస్సలు ఊరుకోరు. అయినా ఎలా తెలుస్తుంది? ఆయ ద్వారా ఏమైనా? ఈ రహస్యం విలువ నా జీవితం అని తనకి తెలుసు. తన వల్లే అయితే నాతో ఒక మాట అంటుంది కదా. భగవంతుడా, పరిస్థితుల్లో తలకిందులైనా సరే బిడ్డ గురించి మాత్రం వాళ్ళకి తెలియకూడదు. నీదే భారం, నీపైనే నా నమ్మకం. అమ్మ చేయకు. అది ఎప్పటికీ జరగదు రాజేష్ గారు. ఎక్కడికి రమ్మంటారో చెప్పండి, నేను ఇప్పుడే వస్తున్నాను. శ్రీజ, వద్దని లోపలికి తీసుకెళ్ళు. అది కాదురా శ్రీకరం. నువ్వేం మాట్లాడొద్దమ్మా. నువ్వు చేసింది, సంధ్యని అనుమానించింది ఇంకా చాలు. నీ వల్ల నా భార్యని నేను అనుమానిస్తూ వెళ్ళాను. తలుచుకుంటేనే నా మీద నాకే కోపం వస్తుంది. ఒరే, అది కాదురా, నా కళ్ళతో చూశాను, ఈ చెవులతో విన్నాను అది రాజేష్తో మాట్లాడడం. వాళ్ళు మనల్ని ఏదో మోసం అమ్మా, కాపుతావా? దయచేసి నీ స్థాయిని నువ్వు తగ్గించుకోవద్దు ప్లీజ్. సంధ్య, నువ్వు లోపలికెళ్ళు. ఒరే, నేను చెప్పింది నమ్మకపోతే తన ఫోన్లో నెంబర్ ఉంటుంది కదా, అప్పుడు నీకే తెలుస్తుందిరా నిజమేంటో. తను మాట్లాడినట్టు ఇందులో నెంబర్ ఉంటుంది, చూడు. చూడరా, చూడు. ఏంటమ్మా, నా భార్యని నేను అనుమానించాలా? నాకంత అవసరం ఏముందమ్మా? అయినా సంధ్య వింధ్యల మధ్య స్నేహం ఉంది. అలాగే వింధ్య భర్త రాజేష్ గారితో కూడా తనకి స్నేహం ఉంది. సంధ్య దృష్టిలో వాళ్ళిద్దరూ ఒకటే. చూడమ్మా, మనం వద్దన్నా 1-2 సార్లు తల్లి ప్రేమతో బిడ్డను చూడ్డానికి వెళ్ళుండొచ్చు. కానీ ఇరుగు పొరుగు వాళ్ళ మాటల కోసం నువ్వు గీసిన గీతని మాత్రం తనెప్పుడు దాటదమ్మా. నా భార్య నన్ను మోసం చేయదు. అది కాదురా, ఆ రాజేషు. ఏంటమ్మా రాజేషు? అసలు సంధ్య రాజేష్ దగ్గరికి ఎందుకు వెళ్తుంది? మన మాట కాదని ఎందుకు మాట్లాడుతుంది? అసలు నువ్వు సంధ్య వ్యక్తిత్వాన్ని ప్రశ్నిస్తున్నావా? సంధ్య ఎలాంటిదో నాకు తెలియదు అనుకుంటున్నావమ్మా? అది కాదురా, నా మాట వినరా, నేను అలా అనట్లేదురా. వద్దమ్మా, ఇప్పటికే నీ మాట విని నేను చాలా తప్పు చేశాను.
ఇప్పుడు తన ఫోన్ చెక్ చేసి నా వ్యక్తిత్వాన్ని నేను తగ్గించుకోదలుచుకోలేదు. అయినా నేను ఎందుకు చెక్ చేయాలమ్మా? ఎందుకు తనని ఫాలో అవ్వాలి? నా భార్య ఏంటో నాకు తెలీదా? మా పెళ్ళైన రోజు నుండి ఈ రోజు వరకు మా మధ్య ఏ దాపరికాలు లేవు. నాతో తను ఒక్క అబద్ధం కూడా చెప్పలేదు. ప్రతిదీ నాకు చెప్తుంది. నా భార్య కలలో కూడా నన్ను మోసం చేయదు. మీరు వేరు నేను వేరు కాదు కదండి. మీ నమ్మకాన్ని నేను నిలబెట్టుకోలేదండి. ఈరోజు ఎక్కడికి వెళ్ళాను, నన్ను క్షమించండి. ఒరేయ్, నువ్వు నిజాన్ని చూడను, చెప్పేది నమ్మను అంటే ఎలారా? ఏంటమ్మా నిజం? అసలు నిజం ఏంటో నేను చెప్పనా? సంధ్య నన్ను పెళ్లి చేసుకొని ఈ ఇంటి కోడలుగా రావడం మన అదృష్టం అమ్మా. అది నిజం. మనం కష్టంతో ఉంటే మనతో పాటు తను భరిస్తూ ఉంది. అది నిజం. నా చెయ్యి విరిగితే ఆపరేషన్ డబ్బు కోసం ఎన్నో ప్రయత్నాలు చేసింది. ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని డబ్బు తెచ్చి కట్టింది. అది కదా నిజం. మనకిల్లు గడవడమే కష్టంగా ఉంటే నాకెందుకులే అనుకోకుండా అందరు ఆడపిల్లల పుట్టింటికి ఫోన్ చేసి చెప్పి తను వెళ్ళిపోకుండా మన కోసం నిలబడి కష్టపడుతోంది. మన మందుల దగ్గర నుంచి చెల్లి చదువుని, ఇంట్లో అన్ని అవసరాల్ని తనే చూసుకుంటుంది కదమ్మా. అయినా ఎప్పుడు తనకంటూ ఏమీ కొనుక్కోలేదు. ఎప్పుడు మన కోసమే తాపత్రయపడుతుంది. అలాంటి మనిషి గురించి నువ్వలా ఎలా మాట్లాడగలుగుతున్నావు అమ్మా? నువ్వు వెళ్ళి సంధ్యకి క్షమాపణ చెప్పు. రేయ్, నేను తనకి క్షమాపణ చెప్పడం ఏంట్రా? జరుగుతున్నది తెలుసుకున్న రోజు నువ్వే నాకు క్షమాపణ చెప్తావు. భార్యని ప్రేమించటం తప్పు కాదురా, కానీ తల్లి మాటని కూడా పక్కన పెట్టేసే అంత ప్రేమించేస్తే నీకే ప్రమాదం. అమ్మా, నా భార్య తోడుండగా నాకెటువంటి ప్రమాదం రాదమ్మా. సంధ్య అంటే నా నీడ. తనని నేను అనుమానిస్తే నన్ను నేను అనుమానించుకున్నట్టే. ఇలా నువ్వు లేనిపోని మాటలతో మా కాపురంలో చిచ్చు పెట్టద్దు. శ్రీకరం, అమ్మా, మా ఇద్దరిని విడదీయాలని చూడొద్దమ్మా. అయ్యో శ్రీకరం, నిన్ను మోసం చేస్తున్నారా వాళ్ళు? నువ్వేమో గుడ్డిగా నమ్ముతున్నావు. రేపెప్పుడైనా ఆ నమ్మకం నిజం కాదని తెలిస్తే నువ్వేమైపోతావో ఏమో. వదినా, వదినా, ఎందుకు ఏడుస్తున్నావు వదినా? మొత్తం ప్రాబ్లం క్లియర్ అయింది. టెన్షన్ ఫ్రీ అవ్వు వదినా. సంధ్య, విన్నావుగా వాడేం మాట్లాడాడు?
నా మాట మీద కంటే నీ మీదే నమ్మకం ఎక్కువ పెట్టుకున్నాడు. కానీ నువ్వేమో అబద్ధం చెప్పావు కదా. నువ్వు వెళ్ళింది అక్కడికే కదా. అమ్మా ఏం మాట్లాడుతున్నావు? నువ్వు ఊరుకో. పిచ్చి పిచ్చిగా మాట్లాడితే పళ్ళు రాలగొడతాను. ముందు ఇక్కడి నుంచి వెళ్ళు. అమ్మా అది కాదమ్మా. వెళ్ళమంటున్నానా? మోసం చేసావు కదా సంధ్య. నన్ను నా కొడుకుని నీలో మోసం చేసావు కదా. అత్తయ్య అది నేను వద్దు. నేను చూసింది విన్నది అబద్ధమని మాత్రం చెప్పొద్దమ్మా. పాపం వాడు అమాయకుడు. నువ్వే ప్రాణంగా బ్రతుకుతున్నాడు. ఈ నిజం వాడికి తెలిస్తే తట్టుకోగలడా? నా మాట వినండి అత్తయ్య. అసలు నేనేమి చెయ్యలేదు అంటావు. నాకేమీ తెలీదు, నేను అసలు రాజేష్తో ఫోన్లో మాట్లాడలేదు, కలవడానికి వెళ్ళలేదు అంటావు. అంతే కదా? అయ్యో అత్తయ్య, మీకెలా చెప్పాలి? మీరు నాణానికి ఒకవైపే చూస్తున్నారు. రెండో వైపు వింధ్యా రాజేష్ ఉన్నారా? చెప్పు. ఆగిపోయావే. నువ్వు చెప్పలేవు. ఎందుకంటే నువ్వు మారిపోయావు. నువ్వు పాత సంధ్యవి కాదు. నీ కళ్ళల్లో కంగారు, నీ మాటల్లో తడబాటు చూస్తుంటే నువ్వేదో చేయకూడని పని. అత్తయ్య, మీరు మాట్లాడేది కరెక్ట్ కాదు. మరి నువ్వు చేసే పనులు కరెక్ట్గా ఉన్నాయా? ఆ రాజేష్కి ఫోన్ చేయాల్సిన అవసరం ఏంటి? ఇచ్చిన మాట తప్పి మరి రాజేష్ని కలవడానికి వెళ్లాల్సిన అవసరం ఏంటి? ఇదిగో ఇలా సమాధానం లేని పనులు చేస్తుంటే నాకు కొత్త అనుమానాలు వస్తున్నాయి. చూడు సంధ్య, నా కొడుకు నీ మీద ప్రాణాలు పెట్టుకున్నాడు. తల్లి మాట కూడా కాదని నిన్ను వెనకేసుకొస్తున్నాడు. నీ మీద నమ్మకంతో నీ ఫోన్ కూడా చెక్ చేయలేదు. విన్నావుగా వాడి మాటలు. నిన్ను ఈ ఇంటి దేవత అనుకుంటున్నాడు. వింధ్యని హౌస్ నుంచి గెట్ అవుట్ అని బయటికి తోసేయడం. నీ భార్యకి పుట్టిన బిడ్డకి ఆ సంధ్య భర్త శ్రీకర్ పోలికలు లేవా? అసలు నీ భార్య అలా చేయడానికి నువ్వు ఒక కారణమేమోనో నాకే అనిపిస్తోంది. ఏమన్నావు?